ఒక్కసారి ఈ అనండి. రాత్రి తోటకూర తిన్నారా? ఇదే క్వశ్చన్ మనల్ని ఎవరైనా చూసి అడిగితే ఎంబారసింగ్ గా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే నేను ఇవాళ చెప్పే టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు తప్పకుండా రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలి. అట్లాగే తిన్న వెంటనే నోరు పుక్లిచ్చాలి. ఆల్సో ఫ్లాస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సెకండ్ పాయింట్, మీ నోట్లో గనక చిన్న స్పేసెస్ లేకపోతే తొర్రలు లేకపోతే ఏదైనా ఒక డెంటల్ ఫిల్లింగ్స్ లాంటివి చేయించుకోవాల్సినవి ఉంటే తప్పకుండా వెళ్ళి మీ డెంటిస్ట్ దగ్గర చేయించుకోండి. అప్పుడు ఈ ఫుడ్ పార్టికల్స్ అనేవి ఇరుక్కోకుండా ఉంటాయి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీ గమ్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే ఫుడ్ పార్టికల్స్ అనేవి ఇరుక్కోవు. ఒక వయసు తర్వాత కానీ కొన్ని రోజులు కనుక మీరు క్లీనింగ్ చేయించుకోకపోతే మీ చిగుళ్ళు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? లూజ్ చిగుళ్ళ వల్ల ఈ ఫుడ్ పార్టికల్స్ వెళ్ళి ఇరుక్కుంటాయి. అందుకనే ప్రతి 6 months ఒకసారి తప్పకుండా వెళ్ళి ఒక ఓరల్ ప్రొఫిలాక్సిస్, స్కేలింగ్ ఆర్ క్లీనింగ్ అనేది చేయించుకోండి మీ డెంటిస్ట్ దగ్గర. అట్లాగే ఒక ఆయింట్మెంట్, గమ్ పెయింట్ వాడి మీ చిగుళ్ళని స్ట్రాంగ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైతే పళ్ళ మధ్యలో ఫుడ్ దాచుకుంటున్నారో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి.